సైబరాబాద్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. చూస్తామమ్మా, డిమాండ్ చేశాం మేము చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత 100% బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చి ఛాలెంజ్ చేసి వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్యూర్, ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఎవరైతే ఇట్లా పాల్గొన్నారో దానికి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 307 బుక్ చేయాలి. మనం చూడొచ్చు సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది, ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి స్పందించాలి, అన్ని చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం అంటూ కూడా ఇప్పటి వరకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. మనం చూడొచ్చు పలువురిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వాతావరణం ప్రస్తుతం మనకు సిపి ఆఫీస్ దగ్గర కనబడుతోంది. ఒక గందరగోళ వాతావరణమే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సిపి ఆఫీస్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారందరూ కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని సిపి ఆఫీస్ మెట్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిని చూసాం. సిపికి కంప్లైంట్ ఇవ్వడానికి హరీష్ రావుతో పాటు కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్లిన పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాం. ఈ నేపథ్యంలో హరీష్ రావుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మనం ఇప్పటి వరకు చూసాం, దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలని సిపి ఆఫీస్ కు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారంటూ హరీష్ రావు ఇప్పటి వరకు మాట్లాడారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్,
సుమా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేయాలి, అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన పోలీసుల మీద సస్పెండ్ చేయాలంటూ కూడా కొద్ది గంటల నుంచి ఇటు సైబరాబాద్ సిపి కార్యాలయం మెట్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. మొదటి నుంచి పట్టుబడుతున్నారు. వెంటనే సిపి లేకపోవడంతో అడిషనల్ సిపి వద్దకు వెళ్లి లిఖిత ఫిర్యాదు ఇచ్చారు. కానీ తమ డిమాండ్ ప్రకారం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అతని మీద హత్యాయత్న ప్రయత్నం జరిగింది కాబట్టి అరకపూడి గాంధీ పాటు అతని వర్గీయుల మీద కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక పాడి కౌశిక్ ఇంటి మీద వస్తున్నప్పుడు పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించారు, దాడికి ప్రోత్సహించారన్న కోణాల సంబంధించి కూడా స్థానిక పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా 2 డిమాండ్లకు సంబంధించి కూడా సుమారుగా 2 గంటలకు పైగా సైబరాబాద్ సిపి ఆఫీస్ కు వెళ్లే మెట్ల మీద కూర్చొని కూడా ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఆందోళన చేసింది. పెద్ద ఎత్తున పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 19 మంది మీద కేసు నమోదు చేశాం, మరికొంతమంది నేను చేస్తామని చెప్పే ప్రయత్నం చేశాం. అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను కూడా ఇటు ఎమ్మెల్యేల బృందానికి ఇచ్చే ప్రయత్నం కూడా ఇటు సైబరాబాద్ ఉన్నతాధికారులు చేసే ప్రయత్నం చేశారు. కానీ వినకపోవడంతో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ, అదేవిధంగా దాడికి ప్రతిఫలన సందర్భం సంబంధించి ప్రోత్సహించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటూ చెప్పడం, ఆ సంబంధించి కూడా ఎలాంటి చెప్పిన 2 డిమాండ్లకు సంబంధించి కూడా పోలీసుల నుంచి ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం ఆందోళన చేస్తున్న ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో పాటు కార్యకర్తలను నాయకులందరూ కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి వారిని ఎక్కడికి తీసుకెళ్తున్న సమాచారం కొంత తెలియజేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు సబితా ఇంద్రారెడ్డితో పాటు గంగుల కమలాక్షతో పాటు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతానికి అయితే ఇటు పోలీసులు వ్యాన్ లో ఎక్కించుకుని కూడా ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి దాడి చేసిన సందర్భం అక్కడికి వెళ్లి హరీష్ రావు ప్రారంభించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని వెంట తీసుకుని సిపి కాలనీకి రావడం, సిపి లేకపోవడం, జాయింట్ సిపి వద్దకి వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సుమారు ఖచ్చితంగా తమ 2 డిమాండ్లకు సంబంధించి ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు అంశాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ చెప్పడం, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటూ 2 డిమాండ్లకు పెట్టి అటు పట్టుబట్టి అటు సిపి కార్యాలయం మెట్ల మీద కూర్చోవడంతో కూడా ఉద్రిక్తత చోటిస్తున్నట్టుగా మనం చెప్పాలి. ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం సుమా కిరణ్, అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారంటూ కాసేపు క్రితం హరీష్ రావు మాట్లాడారంటే ఈ సిచ్యువేషన్ అంతా ఎట్లా చూడాలి కిరణ్? ప్రస్తుతానికి ఎందుకంటే దాడి జరిగింది, దాడి జరిగిన వారిని మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం ఎమ్మెల్యే పాడి కౌశిక్ తో కలిసి కూడా సైబరాబాద్ కమిషనరేట్ కి రావడం జరిగింది. వారు రావడంతో ముందుగా గేటు దగ్గర వారి వాహనాలను అడ్డుకోవడం, వాహనాలకు అనుమతులు చెప్పకపోవడంతో ఎమ్మెల్యే బృందం అంతా కూడా నడుచుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. ఒక ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తమని ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎప్పుడు లేని కొన్ని నియమ నిబంధనలు సైబరాబాద్ కమిషనరేట్ లో చూస్తామంటూ కూడా పెద్ద తీవ్ర స్థాయిలో కూడా హరీష్ రావు ఇటు ఎమ్మెల్యేల బృందం ఉన్నతాధికారుల మీద ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు అందరినీ లోపలి పంపించాలంటూ కూడా వాగ్వాదం దిగారు. కానీ కేవలం ఎమ్మెల్యే బృందాన్ని మాత్రమే లోపలి పంపిస్తానని చెప్పడం, ఆ తర్వాత సిపి లేకపోవడం, జాయింట్ సిపి వద్దకు వెళ్లి లిఖిత పూర్వకంగా పాడి కౌశిక్ రెడ్డితో ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేసిన తర్వాత కూడా అక్కడ నుంచి మధ్యలో వచ్చి ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు అనుచరుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, ఇక దాడికి ప్రోత్సహించిన స్థానిక పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా 2 ప్రధాన డిమాండ్ పెట్టడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా మొదటి నుంచి కొంత అక్రమంగా తమ మీద దాడి చేశారు, దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చేందుకు సిపి ఆఫీస్కి వస్తే ఎమ్మెల్యేల బృందాన్ని పట్టుకొని ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక దశలో కూడా ఎమ్మెల్యేలు ఇటు స్థానిక పోలీసులు సిపి కార్యాలయం నుండి పోలీసుతో కూడా కొంత వాగ్వాదం దిగారు, వాటితో పెనుగులాట చోటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ చివరికి ఆ ఎమ్మెల్యేల బృందాన్ని మాత్రమే లోపలికి పంపించడం, సిపి లేకపోవడంతో జాయింట్ సిపికి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినట్టుగా మనం అయితే చెప్పుకోండి. ప్రస్తుతానికి అయితే సుమారుగా 2 గంటల పాటు సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణలో కూడా ఒక హైడ్రామా చోటు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. తాము ఖచ్చితంగా 2 డిమాండ్లకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాము, ఎఫ్ఐఆర్ చూపించిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్తామంటూ కూడా ఎమ్మెల్యేల బృందం అంతా వీక్షించి కూర్చోవడంతో ప్రస్తుతానికి అయితే కొంత పోలీసులు సహనం కోల్పోవడం, వెంటనే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అదుపులోకి తీసుకున్న సందర్భంలో కూడా వాళ్ళందరినీ ఆ పోలీసు వ్యాన్ లో ఎక్కించి
తీసుకొని ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి సైబరాబాద్ సిపి కమిషనరేట్ కార్యాలయం ఆవరించి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొంత ఉదిత చోటు చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే పాడికౌశిక్తో పాటు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలి పిఎస్ కి చేరుకున్న వెంటనే కూడా ఇక్కడ మెట్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్న మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే తమ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే తమకి ఆ ఎమ్మెల్యేలను చూడకుండా కూడా కనీసం ఒక గౌరవ మర్యాదలు లేకుండా కూడా స్థానిక పోలీసులు వ్యవహరించాలంటూ కూడా కొంత వాళ్ళు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితమే పోలీస్ ప్రొటెక్షన్ మధ్య భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేల బృందాన్ని కార్యకర్తలను నాయకులను కూడా పోలీసులు ఇక్కడ నుంచి తరలించారు. ప్రస్తుతానికి వారిని ఎక్కడికి తరలించాలనే కోసం కొంత స్పష్టత ముందుగా తెలంగాణ భవన్ కి తరలించాలని అందరూ భావించారు. కానీ కొద్దిసేపటి క్రితమైతే శంషాబాద్ వైపుకి వారిని తరలిస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సుమా, కిరణ్, జాయింట్ సిపికి ఇచ్చిన ఆ లెటర్ లో పాడి కౌశిక్ రెడ్డి ఏ పాయింట్స్ ని మెయిన్ గా మెన్షన్ చేశారు ఈ కంప్లైంట్ లో? సుమా, సిపి లేకపోవడంతో జాయింట్ సిపికి పాడి కౌశిక్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చింది. అరకపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు తన నివాసం ఉంటున్న విల్లా మీదకి రాళ్లతో పాటు దాడి చేసే ప్రయత్నం చేశారు. తన ఇంటి మీద రాళ్లతో దాడి చేశారు. కోడిగుడ్లతో పాటు టమాటాలతో దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా తన మీద అత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన కంప్లైంట్ లో పేర్కొన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. వీటితో పాటు మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి సవాల్ విసిరిన తర్వాత కూడా పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్లి లేదంటూ కూడా చెప్పడంతో ఆయన అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అరకపూడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో ఆయన వస్తానంటూ చెప్పిన తర్వాత కూడా పాడి కౌశిక్ ఇంటి వద్ద ఎలాంటి పోలీసు బందోబస్తు చేయకపోవడం, 30 మంది అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు వచ్చినా కూడా నిరోధించే ప్రయత్నం పోలీసులు చేయాలంటూ కూడా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొన్నట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికి అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన లిఖిత ఫిర్యాదు మేరకైతే 19 మీద కేసు నమోదు చేసి అందులో అరకపూడి గాంధీ ఉన్నట్టు తెలిసింది. కొద్దిసేపటి క్రితం వీరి మీద పూచీకత్తు 41 సిఆర్పి నోటీస్ ఇచ్చి పూచీకత్తు మీద వదిలేసినట్టు తెలిసింది. మొదటి నుంచి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, హత్యాయత్న సంబంధించిన సెక్షన్ల మీద కేసులు నమోదు చేయాలంటే పట్టుబట్టడం, అదేవిధంగా పోలీసులు సంబంధించి దాడికి పాల్పడుతున్న వాళ్ళకి ప్రోద్బలాన్ని ప్రోత్సహించాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇటు హత్యాయత్నకు సంబంధించిన కేసు సెక్షన్లు నమోదు చేయాలంటూ కూడా పేర్కొనడం, అందుకు సంబంధించి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ప్రస్తుతానికైతే వారి ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి వారిని సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణ నుంచి కూడా తరలించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వారిని శంషాబాద్ తీసుకెళ్లారా, మళ్ళీ లేకపోతే మరొక పిఎస్ కి తరలించాలని కొంత సమాచారం అయితే మనకి రావాల్సి ఉంటుంది. సుమా, కిరణ్, ఈ కంప్లైంట్ పై జాయింట్ సిపి రియాక్ట్ అయ్యారా? ఓవరాల్ గా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, పోలీసుల వర్షన్ ఏంటి? ప్రస్తుతానికి అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 19 మంది మీద కూడా ఇప్పటికే పలు సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇటు జాయింట్ సిపి కొంత ఇంకా స్పందించిన పరిస్థితి. ఎందుకంటే వారు కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కొంత ఈ చుట్టుపక్కల ప్రాంతాల నిరసన కార్యక్రమాలు కొనసాగడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలంతా కూడా లోపలికి వెళ్ళారు. అంటే కమిషనరేట్ లోపలికి వెళ్ళి మెట్ల మీద కూర్చొని ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే వారిని కొంత వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం అయితే ఉన్నతాధికారులు చెప్పడం. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సైబరాబాద్ ఉన్నతాధికారుల నుంచి కొంత మనకి సమాచారం రావాల్సి ఉంటుంది. ఎంతమంది మీద కేసు నమోదు చేశారు, ఏ సెక్షన్ మీద కేసు ఎఫ్ఐఆర్ కట్టారు, మిగతా వారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద ఇటు అరకపూడి గాంధీకి సంబంధించిన వర్గీయులు హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు, చేశారు కాబట్టి ఆ సెక్షన్ మీద కేసు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇటు సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారుల నుంచి కూడా కొంత మనకైతే సమాచారం రావాల్సింది. కొద్దిసేపటి క్రితం అయితే ఎమ్మెల్యేల బృందాన్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం అయితే జరిగింది. కిరణ్, అరెస్ట్ అయిన వారిలో హరీష్ రావుతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు గంగుల కమలాకర్ తో పాటు ప్రశాంత్ రెడ్డితో పాటు మా మిగతా సంబంధించిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో పాటు కుక్కడపల్లి తో పాటు ఇటు జనగాం ఎమ్మెల్యే పల్లరాజుతో పాటు కొంత పూర్తి స్థాయిలో కూడా ఒక 9 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతానికి ఇక్కడ తెలుసుకున్నారు. వీటితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలో కొంత కీలకంగా వ్యవహరిస్తున్న వారందరూ కూడా ప్రస్తుతానికి వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా మనం
మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో కూడా కొంత అవిశ్రామికంగా తమను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం అయితే జరిగింది. సుమా, కిరణ్, కాసేపటి క్రితం అరెస్ట్ కు ముందు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కూడా సీఎం స్పందించాలి, ఈ ఇష్యూపై ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు స్పందించి దీన్ని సెటిల్ చేయాల్సిన సీఎం స్పందించట్లేదు, లా అండ్ ఆర్డర్ ని తన దగ్గర పెట్టుకొని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని కామెంట్ చేశారు కదా, ఎట్లా చూడాలి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు? ప్రస్తుతానికి వీళ్ళు ఆందోళన చేసిన క్రమంలో, వాళ్ళు అరెస్ట్ చేసే క్రమంలో కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యకు సంబంధించి వివాదం కొనసాగుతుంటే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ కాలయాపన చేస్తున్న దీనికి సంబంధించి ఆయన లా అండ్ ఆర్డర్ గైడ్ తప్పే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలన్నా ఏ విధంగా స్పందించట్లేదంటూ కూడా సబితా రెడ్డి కొంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు హరీష్ రావు కూడా పూర్తి స్థాయిలో కావాలనే పని కట్టుకొని తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు, అత్యాచారం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. వీటితో పాటు చాలా అంశాల మీద ఎమ్మెల్యే హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. ప్రతి తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా పిఎస్సీ కమిటీ చైర్మన్ సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో తాము ఏ పార్టీలో ఉన్న వారికి ఎవరెవరు పేరు ప్రపోజ్ చేసి ఇచ్చామంటూ వాటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా హరీష్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన హత్యతో సంబంధించి కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం, ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం కూడా శోచనీయమంటూ కూడా చాలా ఘాటుగా ఇటు హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. తను ఉదయం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద ఇటు అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు అరికపూడి గాంధీ వెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, దాడి చేసే ప్రయత్నంలో తను 3 సార్లు సైబరాబాద్ సిపితో మాట్లాడని చెప్పాయి. కానీ తను ఇక్కడ తాము కంప్లైంట్ ఇస్తే వచ్చేందుకు మాత్రము సిపికి అనారోగ్యంగా ఉన్నాడు, అందుబాటులో లేని చెప్పడం చాలా శోచనీయం, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి ప్రయత్నం చేయడం కూడా చెప్పడం కరెక్ట్ కాదంటూ కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు ఒకవైపు ఆయన కొంత తీవ్ర అసహనానికి గుర్తైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సిపి లేకపోవడంతో జాయింట్ సిపి వద్దకు వెళ్లి లిఖితంగా ఫిర్యాదించినట్టుగా మనం చెప్పాల్సి. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారానికి సంబంధించి రేపు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఏంటి, ప్రస్తుతం హైదరాబాద్ సిపి కార్యాలయం పరిస్థితి ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే బృందాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, రాత్రి వాళ్ళ అదుపులో ఉంచుతారా, తిరిగి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వదిలేస్తారా ఏంటి అని కూడా మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది, రేపటి నుంచి ఎలాంటి ఆందోళన, ఎందుకంటే ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది, తాను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను, గులాబీ కండతో సిద్ధంగా ఉన్నాను, రేపు ఇటు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తాను, ఆ తర్వాత అరకపూడి గాంధీ నివాసానికి కూడా వెళ్తానంటూ కూడా ఆయన సవాలు విసిరిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు ఈ రోజు అంతా కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం, ఈ ఇరు పార్టీకి సంబంధించిన అరకపూడి గాంధీకి సంబంధించిన వర్గీయులు ఇటు పాడి కౌశిక్ ఇంటికి వెళ్లి విధ్వంసం చేయడం, కోడిగుడ్లు టమాటాలతో పాటు దాడి చేసిన నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది, దీని మీద ఇంకా న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తున్నా కూడా కొంత మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే కొద్దిగా ఇటు ఆందోళన చేస్తున్నాం, సైబరాబాద్ సిటీ ఆఫీస్ కు వచ్చిన ఎమ్మెల్యేల బృందాలను కూడా ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. వారిని ఎక్కడికి తరలించారు ఏంటని కూడా మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. సుమా, కిరణ్, మనం విజువల్స్ లో చూసినట్లయితే పాడి కౌశిక్ రెడ్డి సిపికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న టైంలో అక్కడున్న పోలీసులతో కొంత వాగ్వాదానికి కూడా దిగారు కదా, అసలు పాడి కౌశిక్ రెడ్డి వర్షన్ ఏంటి, ఏం ఆరోపణలు చేస్తున్నారు? ముందు నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి ఎమ్మెల్యేల బృందం సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ కి వచ్చే ముందే గేట్ దగ్గర కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందాన్ని వారికి సంబంధించిన కారును కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది. కారుతో సిపి ఏదైతే ఛాంబర్ కు వెళ్లే మార్గం ఉంటుందో అక్కడ వరకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో మొదటి నుంచి అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్తో పాటు పలువురు కారులోంచి బయటికి దిగి స్థానిక అక్కడ బందోబస్తులున్న పోలీసు అధికారులతో కూడా వాగ్వాదం తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఇటు ఎమ్మెల్యేల బృందం అంతా నడుచుకుంటూ టీపీ కార్యాలయం లోపలికి వెళ్లే మార్గం వద్ద కూడా రావడం, ఇక్కడ కూడా కేవలం ఎమ్మెల్యేల బృందాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ అక్కడ ఉన్న ఉన్నతాధికారులు చెప్పడంతో ఒకసారిగా పాడి కౌశిక్ రెడ్డి కొంత వారి మీద విరుచుకుపడేట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేల బృందం సిపిని కలిసేందుకు ఒక బృందంగా లోపలికి వెళ్లే హక్కు కూడా మనకు లేదా, అవకాశం మాకు లేదా అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఆయన అయ్యారు, అక్కడ ఉన్న ఉన్నతాధికారుల మీద కూడా కొంత
వారితో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తే ఆ తర్వాత మిగతా సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చి ఎమ్మెల్యే బృందాన్ని లోపల తీసుకెళ్లి ఆ తర్వాత సిపి లేకపోవడంతో జాయింట్ సిపికి మీరు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉదయం నుంచి పాడికౌశి రెడ్డి ఇంటి వద్ద జరుగుతున్న దాడి తర్వాత పరిణామాలతో పాటు ఆ తర్వాత ఎమ్మెల్యేల బృందం పాడికౌశిక్ రెడ్డిని తో పాటు నేరుగా సిపి కాలం తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చెప్పాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే బృందానికి సంబంధించిన పాటు నాయకులని కార్యకర్తలను కూడా లోపలికి అలౌ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త చోటేసుకుంటాం మనకైతే చెప్పాల్సిన. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కొంతమంది పెట్ల మీద కూర్చుని ఆ తర్వాత నేరుగా ఆ జాయింట్ సిపికి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తమ 2 డిమాండ్లకు సంబంధించి ఖచ్చితంగా పరిష్కరించాలంటూ చెప్పడంతో ప్రస్తుతానికైతే వారు ఇక్కడ మెట్ల మీద కూర్చొని ఆందోళన చేసినట్టుగా మనం చెప్పాలి. ప్రస్తుతానికైతే ఆందోళన చేసిన వారందరినీ పోలీసులు లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించడం అయితే జరిగింది. కిరణ్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేశారు కదా. ఈ వివాదంపై బీఆర్ఎస్ స్పందించిందా తాజా పరిణామంపై? ప్రస్తుతానికైతే ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు చేసిన విధ్వంసం సంబంధించి దాడికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అరికపూడి గాంధీ మీద కేసు నమోదు చేయాలి, అత్యాచారం సంబంధించిన కేసు కూడా సెక్షన్ల మీద కేసు నమోదు చేయాలంటూ కూడా పట్టుబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున దీనికి సంబంధించి న్యాయ పోరాటం వీలైతే సిబిఐ విచారణ కూడా తాము సిద్ధమవుతాము, స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈ రోజు జరిగిన పరిణామాలందరినీ కూడా ఎప్పటికప్పటికీ బీఆర్ఎస్ అధినేతకి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక ఎమ్మెల్యేల బృందం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పాడికౌశి రెడ్డి కొంత బాసటగా నిలిచారు. దాడి జరిగిన తర్వాత వెంటనే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా ఆయనకు చేరుకొని కొంత వారికి సానుభూతి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ముందుగా ఒక ఎమ్మెల్యే సహచర ఎమ్మెల్యే అయి ఉండి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వ్యక్తి ఒక తోటి సహచర ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి చేయడం విషయం కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాము, దీన్ని న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ బృందం చెప్తుంది. కాబట్టి ప్రస్తుతానికి రేపటి కార్యాచరణ ఎట్లా ఉంటుంది, ఈ వివరానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్. ఏదొకటి మాట్లాడు, ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. చూస్తామమ్మా, డిమాండ్ చేస్తాం. మేము చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత 100% బాధ్యులైన